తులారాశి వారి కనుక ఒకసారి పరిశీలించి చూసినట్టయితే గ్రహస్థితిని ద్వితీయంలో గురు శుక్రుల యొక్క సంచారం, తృతీయంలో శనీశ్వరుని యొక్క సంచారం, చతుర్థంలో రవి బుధ కేతువులు, ఆరింట కుజుడు, రాజ్యంలో రాహు యొక్క సంచారం. ఈ సంచారాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకు చూసినట్టయితే మనం ప్రతి వారం కూడా కొన్ని ఇబ్బందుల నుంచి తొలగిపోయేదానికి ప్రత్యేకమైన ప్రక్రియల్ని మనం అవలంబిస్తున్నాం. కొన్ని పరిహార ప్రక్రియలు తెలుసుకుంటున్నాం. వారఫలాల్లో మరొక విశేషం ఏంటంటే లాభస్థితిలో ఉండంటే బాగున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా విశేషమైన లాభాన్ని పొందగలిగే అవకాశాలు కూడా తెలుసుకోవాలి. తులారాశి వారు విశేషమైన లాభాలు పొందే అవకాశం ఈ వారం ఉంది. అదేమిటంటే ద్రాపే అందసస్పతే అని చెప్పి రుద్ర నమ్మక భాగంలో 10వ నమ్మకం. దాన్ని అనుసరించి కనుక అవకాశం ఉన్నవాళ్ళు హోమ ప్రక్రియని అవలంబించిన, లేదంటే అభిషేకాదులు నిర్వర్తించగలిగిన అది లాభంగా పరిగణిస్తుంది. అది ఏ రకమైన లాభం అంటే ఇతమితంగా ఇంతేనని చెప్పి దాని పరిధిని నిర్ణయించడం చాలా కష్టం. సంతానం ఉన్నట్లయితే సంతానానికి విశేషమైన లాభం, రాజ్యపద ప్రాప్తి, సమస్త రోగ నివారణ, దోష నివారణ, నరఘోష నివారణ, తర్వాత అదృష్టాన్ని పొందటం. ఏ రకంగా పొందటం అంటే అరిష్ట నివృత్తి ద్వారా. ఏదైనా ఒక అరిష్టం ఉంటే ఆ అరిష్టాన్ని తొలగించుకోవటం ద్వారా అదృష్టాన్ని పొందగలిగినటువంటి అవకాశం తులారాశి వారికి ప్రత్యేకించి ఈ వారం అందజేశాడు భగవంతుడు. మరి దీన్ని సాధించాలి అంటే మార్గం ఏంటంటే రుద్ర నమ్మకంలో 10వ నమ్మకం అయినటువంటి ద్రాపే అంతసస్పతే. ఇది ఒక మహత్తరమైనటువంటి మంత్రప్రయోగం. ఇది కేవలం రుద్ర నమ్మకం, చమకం అనే భాగాలు పారాయణ కిందే అనుకోక్కర్లేదు. ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క విశేషమైన అర్థం ఉంటుంది, గూఢార్థం ఉంటుంది, సూక్ష్మార్థం ఉంటుంది. ఆ అర్థాలు తెలుసుకోగలగాలి. ఆ సంపుటీకరణ చేసినప్పుడు అది విశేషమైనటువంటి అమృత భాండం కింద తయారవుతుంది. ఇటువంటి ప్రయోగాల ద్వారా కొంతమంది కొన్ని రకాల దోషాల నుంచి బయటపడటమే కాకుండా బాగా లాభాన్ని కలగజేసుకునే అవకాశం ఉండే పరిస్థితులు అందిపుచ్చుకునే అవకాశం ఉంది. వీళ్ళకి లాభాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ప్రయత్నపూర్వకంగా చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వారి చిన్న ప్రక్రియను అవలంబిస్తే బాగుంటుంది. ధనురాశి వారికి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఈ వారఫలాలు మనం సేకరించినప్పుడు తెలుసుకునేటప్పుడు వ్యక్తిగతంగా ఉన్నటువంటి దశాంతర దశల్ని కనుక మనం పరిగణలోకి తీసుకోకుండా కేవలం గ్రహ సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని కనుక చూసినట్టయితే రాశిలో శనేశ్వరుని యొక్క సంచారం, ద్వితీయంలో రవి బుధ కేతువుల యొక్క సంచారం, చతుర్థంలో కుజుని యొక్క సంచారం, అష్టమంలో రాహు యొక్క సంచారం, ఏనులో గురు శుక్రుల యొక్క సంచారం. ఈ సంచారాన్ని కనుక మనం గ్రహ సంచారాన్ని దృష్టిలో పెట్టి కనుక చూసినట్టయితే మరి ఏలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి గ్రహాలైనటువంటి రవి మకర సంక్రమణంతో ఆయన మకరంలో ప్రవేశించి శనేశ్వరుని యొక్క ఈ ఇద్దరి యొక్క కలయిక నుంచి బయటపడిపోయాడు ఆయన. అంటే విరుద్ధ స్వభావాలు కలిగినటువంటి ఇద్దరు కూడా విడిపడ్డారు. కాబట్టి కొంతవరకు అనుకూలమైనటువంటి సమయం ప్రాప్తించినట్టే. మరి ఈ అనుకూలమైనటువంటి సమయాన్ని ప్రాప్తించినప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోవటం ఎట్లాగా? మరి అష్టమంలో ఉన్నటువంటి రాహు మరింత తేలిగ్గా ఆయన కృప చూపిస్తాడా అంటే పరిహార ప్రక్రియని మనం తెలుసుకోవాలి. పరిహార ప్రక్రియ అంటే 24/1/2019 రోజున సంకటహర చతుర్థి అనే మహాపర్వదినం వస్తుంది. కాబట్టి ఈ పర్వదినం రోజున దుర్గా సూక్తంతో అంటే హోమం కనుక చేయించగలిగినట్టయితే అష్టమంలో సంచరిస్తున్నటువంటి రాహు యొక్క సమస్తమైనటువంటి దోషాలు పోతాయి. మరి వీళ్ళకి సువర్ణ ప్రాప్తి పొందే అవకాశం ఒకటి వచ్చింది. ద్వితీయంలో రవి బుధ కేతువులు సంచరిస్తున్నారు కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా ధనురాశి వారికి సువర్ణ ప్రాప్తి పొందే అవకాశం ఈ వారం లభించింది. సువర్ణ ప్రాప్తి పొందాలి అని అంటే సువర్ణ సూక్తం అని అనేక రకాల సూక్తాలు ఉపనిషత్తుల ద్వారా మనకు అందినవి. అంటే అనేక రకాలైనటువంటి సూక్తాలు. ఈ సూక్తాల్లో రోగ నివారక సూక్తం ఉంది, శత్రునాశక సూక్తం ఉంది, అనేక రకాలైనటువంటి విశేష ఫలాన్ని అందించగలిగినటువంటి సూక్తాలు ఉన్నాయి. ఈ సూక్తాన్ని అనుసరించి ఎప్పుడు పడితే అప్పుడు హోమం చేయొచ్చు అంటే చేసుకునే అవకాశం ఉంది. దీనికి నిర్దిష్టమైన సమయం, నిర్దిష్టమైన గడువు అనేటువంటిది లేదు.
హోమం చేసుకోవచ్చు. కానీ విశేషమైన పర్వదినాల్లో కనుక హోమం కనుక చేయగలిగినట్టయితే ఆ పర్వదినాలు, ఎందుకంటే ఆ నక్షత్రంతో కూడినటువంటి పర్వదినాలు అవుతాయి, తిథితో కూడిన పర్వదినాలు అవుతాయి. అంటే ఆ సమయం మనకు మహా అనుకూలంగా ఉండే పరిస్థితి. అటువంటి అనుకూలంగా ఉండే పరిస్థితి రోజున కనుక చేయగలిగితే అవి విశేషమైన లాభాలు అందిస్తాయి. అందువల్ల ఈ ధనురాశి వారు ఈ సువర్ణ సూక్త ప్రయోగం కానీ, అభీష్ట సిద్ధి సూక్తం, విజయప్రాప్తి సూక్తం, శివ అథర్వశీర్ష ప్రయోగం, ఇవన్నీ కూడా ఈ ధనురాశి వారికి అత్యంత లాభప్రదంగా పరిణమిస్తాయనే దాంట్లో సందేహం లేదు. ఇవన్నీ ఎందుకంటే ఏలినాటి జరుగుతోంది కాబట్టి ఈ సూక్తాల ద్వారా చేసేటువంటి హోమం భగవంతుని నవగ్రహాలని ప్రసన్న కోసం చేసేవి కాబట్టి మహర్షి శాస్త్రానుసారంగా, మహర్షి ఉవాచానుసారంగా మనకి ఇవన్నీ కూడా విశేషమైనటువంటి లాభ ప్రక్రియకి దోహదపడతాయి. వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశిలో గురు శుక్రుల యొక్క సంచారం, ద్వితీయంలో శనేశ్వరుని సంచారం, తృతీయంలో రవి బుధ కేతువుల యొక్క సంచారం, పంచమంలో కుజుని యొక్క సంచారం, భాగ్యంలో రాహు యొక్క సంచారం. ఈ రకమైన సంచారం జరుగుతోంది కాబట్టి ఒక పర్యాయం పరిశీలించి చూసి మరి జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దశాంతర దశల్ని కనుక పరిగణలోకి తీసుకోకుండా ఫలితాలు కనుక నిర్ణయించడం కష్టం కాబట్టి, కానీ గోచార రీత్యా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వీరికి ఏలినాటి శని జరుగుతోంది. మరి ఏలినాటి శని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే, అదృష్టం కొద్దీ ఈ పర్యాయం గురు శుక్రుల యొక్క కలయిక ఆ సంచారం రాశిలో జరుగుతోంది కాబట్టి ఎక్కువ ప్రభావం శనేశ్వరుడు చూపించే అవకాశం ఉండట్లేదు. ఆ కారణం చేత వృశ్చిక రాశి ఒక రకంగా ధన్యత పొందినట్టే, ఆ రాశి యొక్క జాతకులు చాలా వరకు ధన్యత పొందినట్టుగానే మనం భావించాలి. మరి అది ఒకటేనా అనుకుంటే, మరి భాగ్యంలో సంచరిస్తున్నటువంటి రాహు, ద్వితీయంలో సంచరిస్తున్నటువంటి శనేశ్వరుని యొక్క కృప పొందాలి అంటే దానికి సంబంధించినటువంటి ప్రక్రియను మనం అవలంబించాలి. ఈ ప్రక్రియ ఏమిటంటే శాంతి కమలాకరం అనేటువంటి ఒక మనకు విశేషమైనటువంటి గ్రంథం ద్వారా అనేక రకాలైనటువంటి పరిహార ప్రక్రియలు మనకి మహర్షులు అందజేశారు. ఈ మహర్షులు అందజేసినటువంటి ఈ పరిహార ప్రక్రియని శోధించి దీని నుంచి మనం సేకరించవలసింది ఏమిటంటే, ముఖ్యంగా పవమాన సూక్తం, శాంతి సూక్తం అనే ఒక పవమాన సూక్తాన్ని ఉపయోగించి సువర్ణ సూక్తం అంటే స్వర్ణప్రాప్తి పొందే అవకాశం ఉంది వీళ్ళకి. ఒక చిన్న తేజం లాంటిది ఇక్కడ ఉద్భవించింది కాబట్టి ఈ వారం ఈ తేజం నుంచి స్వర్ణాన్ని కనుక మనం పొందాలి అని అనుకున్నట్లయితే ఆ అభిలాషతో సువర్ణ సూక్తాన్ని, విజయప్రాప్తి సూక్తాన్ని ఉపయోగించి హోమాన్ని నిర్వర్తించగలగాలి. హోమం నిర్వర్తించుకునేదానికి కూడా అనువైన రోజు వచ్చింది. 24/1/2019 రోజున సంకటహర చతుర్థి. ఆ రోజున పర్వదినం. ఆ పర్వదినం రోజున హోమ ప్రక్రియలో కనుక ఈ సూక్తాలను ఉపయోగించి హోమం కనుక చేయగలిగినట్టయితే వృశ్చిక రాశి వారికి వెనక్కి తిరిగి చూడవలసినటువంటి అవసరం లేనటువంటి మహత్తరమైనటువంటి భోగభాగ్యాలు వీళ్ళకి లభించడం అనేది తథ్యం. అటువంటి భోగభాగ్యాలు పొందాలి అంటే కాస్త ప్రయత్నం అవసరం, తర్వాత దాని గురించి కృషి అవసరం, దాని గురించినటువంటి శ్రమ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.